నిన్న మాట్లాడుతున్నారు అంటే అంత హాఫ్ నాలెడ్జ్, పేరుకి ఎంపే గానీ మైండ్ అంతా గారా హాఫ్ నాలెడ్జ్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా, లేకపోతే హైదరాబాద్ క్లబ్ లో ప్యాకాట్ ఆడితే కౌరులు ఉంటాయి కదా, ఆయనకు కొత్త అవన్నీ తెలుసు. ఆ కౌరులు మాట్లాడుతున్నారు. దుబాయ్ వెళ్తుంటే అవినాష్ ని పోలీసులు ఆపేశారు, అరెస్ట్ చేశారని చెప్పండి. అంటే మీరు పెట్టిన తొక్కలో కేసుకి భయపడిపోయి మా కుటుంబం అంటే మేము దుబాయ్ వెళ్తామా? ఆ రోజు మీ కుటుంబంతో దుబాయ్కి వెళ్తుంటే నాకు పర్మిషన్ లేదన్నారు, తిరిగి వచ్చాను. దానికి ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ 2.0 మేము పుస్తకం తెలుస్తాం, ఏమవుద్ది? మహా అయితే ఇంకొక 40 కేసులు పెడతారు. ఇంతకన్నా మీరు పీకేదేమైనా ఉంటుందా? ఇంతకన్నా మీరు చేసేదేమైనా ఉంటుందా? కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ రేపన్నే రోజు మాదే కదా. మేము వచ్చినప్పుడు నువ్వు చేసిన కబ్జాలు గాని, నువ్వు చేసిన అవినీతి గాని, నువ్వు చేసిన మట్టి ఇసుక దందాలు గాని అవన్నీ బయటికి తెస్తే నువ్వు ఎక్కడ పారిపోవాలి? అమెరికా డలాస్ వెళ్ళి ఆ సిటిజన్షిప్ తీసుకుని పారిపోవాలి.